రంపచోడవరం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అరాచకం. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులపై 100 నుంచి 200 గుంజీలు. నడవలేక కాళ్ల వాపులతో అవస్థలు పడుతున్న విద్యార్థినులు. సికిల్ సెలేమియా వ్యాధితో బాధపడుతున్న విద్యార్థినులకు తప్పని గుంజీలు. తల్లిదండ్రులు, గిరిజన సంఘం నాయకుల చొరవతో విషయం బట్టబయలు. సీసీ కెమెరాలు లేని చోటుకు తీసుకువెళ్లి పనిష్మెంట్ పేరుతో గుంజీలు తీస్తున్న సిబ్బంది. బాత్రూమ్స్ క్లీనింగ్ కూడా విద్యార్థినులతో చేయిస్తున్నారని ఆరోపిస్తున్న విద్యార్థులు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం గురుకుల జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులతో 100 నుంచి 200 గుంజీలు తీయించి పైశాచికానందం పొందుతున్నారు. ఆఖరికి సికిల్ సెలేమియా వ్యాధితో బాధపడుతున్న విద్యార్థినులను కూడా వదలకుండా వారితో సిటప్స్ తీయించడంతో నడవలేక కాళ్ల వాపులతో అవస్థలు పడుతున్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన సంఘం నాయకులు రంగంలోకి దిగి ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. ఈ విషయంపై విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ సీసీ కెమెరాలు లేని ప్లేస్ కు తీసుకువెళ్లి డిసిప్లిన్ పేరుతో పనిష్మెంట్ ఇస్తూ వేధించారని వాపోయారు. అంతేకాదు బాత్రూమ్స్ క్లీనింగ్ కూడా స్టూడెంట్స్ తోనే చేయిస్తున్నారని తెలిపారు. చదువు చెప్పేది తక్కువ కానీ పనిష్మెంట్లు, వేధింపులు చేయిస్తున్న ప్రిన్సిపల్ ను కాలేజీ నుంచి పంపించి వేయాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు, గిరిజన సంఘం నాయకులు కోరుతున్నారు. కాలేజ్ సిపిఎల్ సార్, ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి మా ఫస్ట్ ఇయర్ మొత్తం బాగానే ఉండింది సార్. సెకండ్ ఇయర్ లోని జస్ట్ చిన్న అల్లరి చేసాం అంతే సార్. దానికి ఒకసారి డైనింగ్ హాల్లో అల్లరి చేశారని మా మేడం 100 గుంజలు తీయించారు సార్. తర్వాత వాష్రూమ్స్ పాడు చేయడం, మేమే పాడు చేసామని చెప్పేసి మాతో వాష్రూమ్స్ కడిగించేసారు. ఇంకా మేము కూడా తప్పదు కానీ క్లీన్ చేసాం సార్. ఇంకా ప్రతి ఒక్కటి చెప్పినట్టు చేసాం సార్. కానీ మా స్టడీ విషయంలో కొంచెం బాగానే ఉంటుంది సార్. కానీ అల్లరి చేస్తే చాలు సార్, ఇలా వచ్చి నీ గుంజలు తీయిస్తారు సార్. మా వాళ్ళంతా చాలా బాధపడ్డారు సార్. ఆ స్టెప్స్ ఎక్కలేక దిగలేక మేమే చాలా మంది ఎత్తుకొని తీసుకెళ్ళాం సార్. వాళ్ళు ఏడుస్తుంటే మాకే ఏడుపు వచ్చేసింది సార్. మేము ఏం చెప్పాలో మాకు ఇంకా అర్థం కాలేదు. పేరెంట్స్తో వచ్చారు, వాళ్ళకి పేరెంట్స్తో కూడా ఏం చెప్పాలో అర్థం కాలేక కొంచెం సైలెంట్గా ఉండిపోయాం సార్. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుద్దామో ఏంటో అనేసి. ఒకళ్ళు తప్పు చేస్తే అందరినీ అంటున్నారు సార్. అది తప్పు కాదు, కానీ అందరినీ అంటే మాత్రం అది తప్పు. పర్టికులర్గా వాళ్ళని అనాలి కానీ అందరినీ అంటున్నారు. ఇక్కడ అలాగైతే పిల్లలు ఎలా ఉంటారు సార్? ప్రతిదానికి వాళ్ళు బాధపడుతుంటే మా పేరెంట్స్ కూడా ఎలా ఉంటారని మాకు భయం వేసేది. మా పేరెంట్స్ని ఏమైనా అంటారా, ఏమైనా చేస్తారని మేము భయపడిపోయి ఏమి చెప్పేవాళ్ళం కాదు సార్. మేము మిల్క్కి లేట్గా వెళ్ళాం సార్, అంటే ఫాస్ట్గా వెళ్ళాం సార్. కానీ లాస్ట్ మాట్లాడుతున్నారని సీసీ కెమెరా లేని సైడ్ తీసుకెళ్ళి 100 సిటప్స్ తీర్చారు సార్. తర్వాత బాత్రూమ్స్ లేట్ అవుతుందని వాటర్ పట్టించుకుంటూనే 11 వరకు, తర్వాత పిలిచి 160 సిటప్స్ తీర్చారు సార్. తర్వాత క్లాస్లో సార్ మేము లాస్ట్ హాలిడే సార్, సెకండ్ సాటర్డే అంటే లాస్ట్ 4:30కి లాస్ట్ మినిట్లో మేము పడుకున్నాం సార్. కొంచెం అప్పుడు పడుకుంటే సార్ అప్పుడు కిందకి పిలిచి మళ్ళీ 100 సిటప్స్ తీర్చారు సార్. మేము 5th ఫ్లోర్ సార్, కానీ కిందకి రావడానికి చాలా పెయిన్ వస్తున్నాయి సార్. కానీ కూడా మేము చెప్పుకుంటా పేరెంట్స్ చెప్పాం సార్. పేరెంట్స్ చెప్తేమో వాళ్ళు ఏమనలేక టీచర్స్కి ఏం అడుగుతారని వదిలేసారు సార్. వాళ్ళు కూడా స్టడీస్ ఆఫ్ చేసి కూడా ఇప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉంటారు. గడ్డి పీకిస్తుంటారు సార్ అక్కడ గ్రౌండ్ లో. మై నేమ్ ఇస్ కే కనక మహాలక్ష్మి. ఐఎమ్ ఫస్ట్ సిఈసి. మేమండి సికిల్ సెల్ ప్రాబ్లంతో ఉన్నామండి. మాకు క్లీనింగ్ చేయిస్తారండి సికిల్ సెల్ వాళ్ళకి క్లీనింగ్ చేయిస్తే మొన్న మేడం పిలిచారు, ప్రిన్సిపల్ మేడం పిలిచి సికిల్ సెల్ అయితే ఎక్సర్సైజ్ అవి చేయకూడదా అని పంపించారు సార్. అంటే మిగతా వాళ్ళు ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు, సెకండ్ ఇయర్స్ వాళ్ళు అందరూ రన్నింగ్ అవి చేస్తున్నారు సార్. అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసాం సార్. చేస్తుంటే ఇంకా ఆవేశం వస్తున్నా పట్టించుకుంటలేదు సార్, రన్నింగే చేస్తున్నారు. ఒక రోజు గురువారం సార్, పోయిన గురువారం ఫస్ట్ ఇయర్ రోజు రన్నింగ్ చేస్తలేదు వాకింగ్ చేస్తున్నారని గుంజలు తీర్చారు సార్ 60. అలాగే మిల్క్లో 100 తీర్చారు సార్. మళ్ళీ అంటే శనివారం అన్నట్టు మేము పడుకున్నామని లాస్ట్ మినిట్లో పడుకున్నామని గుంజీలు 100 టీచర్స్ సార్. కాళ్ళ నొప్పులతో ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు సార్. చున్నీలకి పినుసులు పెట్టాలి సార్. పినుసులు పెట్టకపోతే ఇలా లాగేసి చెంప మీద కొడుతున్నాను సార్. స్టడీయింగ్ ఇన్ అవర్ కాలేజ్ మేము అంటే 100 సిటప్స్ తీసాము. సిటప్స్ తీయించింది కూడా మాకు సీసీ కెమెరా ముందు తీయించలేదు. సీసీ కెమెరా లేని చోటకు తీసుకెళ్ళి తీయించారు. మేము 5th ఫ్లోర్ సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉండింది సార్. లేట్గా వచ్చినా రన్ చేయాలి అంటారు. ఎడ్యుకేషన్ పరంలో అయితే పర్లేదు సార్, కానీ బాత్రూమ్ క్లీనింగ్ మేమే, అన్ని క్లీనింగ్ మేమే, మళ్ళీ మేమే రావాలి. మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేసుకోవాలి. అవన్నీ మాకు ఎలా కుదురుతాయి సార్? ఇక్కడ చేస్తారు కానీ కొంచెం మాకే బర్డెన్ ఎక్కువ ఉంటుంది సార్. స్టడీ అయితే బాగుంది, కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడల్లా మాకు చాలా ఇబ్బంది ఉంటుంది సార్.
కానీ సిటప్స్ చాలా తీయలేకపోయాం సార్. ఆ రోజు ఈవినింగ్ వాటర్ రాకపోతే మార్నింగ్ అంటే లెగలేం కదా సార్, కొంచెం టైం అయిపోయిందని కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఒక 30 minutes పడుకుంటాం సార్. అలా పడుకున్నందుకు సెకండ్ సీసీ మొత్తం ఫస్ట్ సీసీ సెకండ్ సీసీ మొత్తం తీసుకొచ్చి సిటప్స్ తీయించారు సార్. పడుకోలేని వాళ్ళకి 25, పడుకున్న వాళ్ళకి 100 అని తీయించుకోండి సార్.